ఈ కార్యక్రమానికి ఆధ్యక్షం వహిస్తూ ఉన్నటువంటి డాక్టర్ ఆశావాది శశాంక గారు తమ అధ్యక్షుల తొలి పలుకులను నివేదించిన తర్వాత ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి గారైనటువంటి శాంతినారాయణ గారి ప్రసంగం ఉంటుంది. మిత్రులారా, ఆశావాది సాహితీ కుటుంబం తరఫున 2010వ సంవత్సరం నుంచి కార్యక్రమాలు నిర్వహించడం అనేది మొదలుపెట్టాము. వాస్తవానికి మా నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి రెండు కూడా నిర్వహిద్దామని అనుకున్నాం. కానీ ఆచరణలో అది చాలా ఇబ్బందికరమని తెలిసి జయంతి వరకు మేము నిర్వహిస్తున్నాము. ఆ సందర్భంగానే పురస్కారాల సభ కూడా నిర్వహించుకున్నాం. మా నాన్నగారు ఉన్నప్పుడైతే విభిన్న రంగాల్లో సెలెక్ట్ చేసుకొని, అంటే సాహిత్య రంగము, సామాజిక సేవా రంగము, కళారంగము, అలా విభిన్న రంగాల్లో విశేష కృషి చేసినటువంటి వారికి పురస్కారాలు ఇవ్వడం అనేది చేస్తూ వచ్చారు. అది అంటే నిరాటంకంగా కొన్ని సంవత్సరాలు సాగినప్పటికీ కరోనా సమయంలో మా నాన్నగారు ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఇట్లా బహిరంగ సభ నిర్వహించడం కూడా కష్టంగా ఉండేది. ఆ తర్వాత మా నాన్నగారు చనిపోవడం జరిగింది. సో మేము మా నాన్నగారు ఏ కార్యక్రమాలు అయితే చేశారో ఆశావాది సాహిత్య కుటుంబం తరఫున వాటిని మాకు చేతనైన విధంగా మా అనుకూలాలు చూసుకొని నిర్వహిస్తున్నాం. అయితే ఒక సంవత్సరం అనంతపురంలో, ఒక సంవత్సరం హైదరాబాద్లో, ఆ విధంగా నాన్నగారు చనిపోయి ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది. సో 2 సంవత్సరాలు ఇక్కడైతే 3 సంవత్సరాలు హైదరాబాద్లో నిర్వహించాము. సో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో కూడా దాని కొనసాగింపు అన్నమాట. సో ఈసారి ఏమంటే 3 రంగాల్లో వ్యక్తులకి పురస్కారాలు ఇవ్వడం నిర్ణయించుకున్నాము. సో వాటి వివరాలు, ఆ వ్యక్తుల యొక్క గొప్పదనం కానీ, వారు చేసినటువంటి సేవ కానీ, సామాజిక సేవ కానీ, సాహిత్య సేవ కానీ, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కార్యక్రమంలో భాగంగా విధానంగా తెలుస్తాయి. సో అధ్యక్షుడు ఈ తొలి పలుకులు అన్నారు. ఎక్కువ సమయం తీసుకోకుండా మధ్యలో కావాలంటే నేను మళ్ళీ మాట్లాడతాను. సో మనకి ఈరోజు వచ్చేసినటువంటి అతిథి శాంతినారాయణ గారు వేరే సభకు వెళ్ళాల్సి ఉంది. సో ఇక్కడ ప్రసంగించి వారు వెళ్తారు. అందువల్ల నా తొలి పలుకుల్ని ఇక్కడ ముగిస్తుంది.